ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. వేరే ప్రపంచ దేశాలు ఎంత నీట్గా ఉంటారో, ఎంత బాధ్యతగా ఉంటాయో ప్రతి ఒక్కరు అన్అకౌంటబుల్గా ఉంటారు. మోస్ట్లీ పీపుల్ అకౌంటబుల్గా ఉండాలి కదా. భారతదేశం భక్తి అంటే ఇదే కదా. నేను ఎక్కడ మీరు అడిగారు కదా, మీరు భారతీయులు ఎందుకని అంటున్నారు, మీరు మమ్మల్ని నన్ను ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటారని దానికి కారణం అది. ఆ పేట్రియట్ భావాలు నాలో బలంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఆదర్శాలతో బతుకుతూ వచ్చాను కాబట్టి అది. సో కాబట్టి ఈ కనపడే సమాజం ఏదైతే ఉందో, కనపడని మాస్క్ అంటే ఫేక్గా బతుకుతుంటే చూడలేక యూనో విసుకెత్తేసేసి లేదు అసహనానికి గురయ్యి, ఇక నేను కనపడే ముసుకేసుకొని కనపడకుండా మాయమైపోయి అదే ప్రాసెస్లో ఈ సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు జనానికి నా లుక్స్ కన్నా కూడా, నేను ఎలా ఉంటానని కన్నా కూడా నా పర్సనాలిటీ, నా క్యారెక్టర్ తెలియాలి, నా భాష, నా భావం తెలియాలి అంతే అని చెప్పి ఉద్దేశంతో ఆ మాస్తో జర్నీ మొదలుపెట్టా. లక్కీగా బిగ్ బాస్లో కూడా నేను అదే ఫార్మాట్తో అదే స్టైల్లో వెళ్ళాను. షో హోస్ట్ కానీ మేకర్స్ దే రియలీ లైక్ దట్. తర్వాత లేటర్ ఆన్ స్టేజెస్ మీకు తెలుసు రౌండ్స్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. ఇవాళ ఈ స్థాయి వరకు వచ్చేసారు. ఓకే సార్, ఆ మాస్క్ పెట్టుకోవటం చాలా కష్టమే, చాలా సఫకేటింగ్ ఉంటుంది. కానీ ఇది నాకు బయట ఉన్న సఫకేషన్ కన్నా, చూసే జనం ముసుకేసుకుని ఉన్న జనం కన్నా ఈ సఫకేషన్ తక్కువ అనిపిస్తుంది నాకు. సారీ, అందరు ఇలా ఉన్నారు, నేను జనరలైజ్ చేసి చెప్పను. మెజారిటీ అలా ఉన్నారు కాబట్టి దాని గురించి. సరే, ఓకే. అయితే బిగ్ బాస్లో తీశారు కాబట్టి, రౌండ్ 2లో తీశారు కాబట్టి, అసలు హృదయమానవ్ కమ్ అలియాస్ హరీష్ ఎలా ఉంటాడో ఒకసారి సాక్షి ఆడియన్స్ కూడా చెప్తాం. ఒక్కసారి మాస్క్ తీసి. తప్పకుండా. సో ఇది నేను, ఇది ఒరిజినల్, ఇది హరీష్. ఇందా వరకు మీరు మాస్క్ మ్యాన్ హృదయ్ అనుకోండి, హృదయ మానవ్ అనుకోండి, హృదయ మానవ్ అనుకోండి, లేదంటే తల్లిదండ్రులు పెట్టిన హరీష్ కానీ, లేకపోతే నా జీవితం నెక్స్ట్ లైఫ్ ఏదైతే ఉందో హరిత హరీష్, అలా శివపార్వతుల్లాగా లేకపోతే సీతారాముల్లాగా హరిత హరీష్గా పూర్తిగా ఎలా పిలిచిన నేనే. భార్య సగభాగం అంటారు, హరిత హరీష్ అని పేరు పెట్టారు, మొత్తం ఫేస్ ఆఫ్ ఆవిడే రాజమౌళి అంటున్నారు. ఇవన్నీ చేసిన మీరు బిందు మాధవి వచ్చి మీ మెల్ల లోజర్ అని ట్యాగ్ వేసినప్పుడు, నేను నా భార్యను కొట్టాను అని చెప్పినప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు? అంటే దీని ముందు పాయింట్ కూడా చెప్తా. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి కోపిస్ట్ మనిషి అని చెప్పారు. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం, సమాజం, సొసైటీ చూస్తూ పెరిగాను కదా. బుక్స్లో ఒకటి రాసి ఉంది, నిజ జీవితంలో ఒకటి జరుగుతుంది. సినిమాలో హీరోలు ఒకరు కనబడుతున్నారు, బయట అంతా విలన్లు కనబడుతున్నారు. సో ఆ కోపంతో పెరిగిన ఆ తత్వం ఏదైతే, నేను కూడా అందరూ పిల్లల్లాగానే చక్కగా నవ్వుతూ ఆనందంగా ఎంజాయ్ చేయాలనుకునే మనస్తత్వం ఉన్న మనిషిని. చాలా నా క్లోజ్ అసోసియేట్స్ తెలుసు ఎంత సరదాగా ఉంటా, ఎంత ఫన్గా ఉంటా. అంటే రెండు వాడతానండి లైఫ్లో, నమ్ముతా. హ్యూమర్ లేదా థార్ హ్యామర్, ఏదైనా లైటింగ్ గట్టిగా ఉంటుంది నాతో పెట్టుకుంటే. సో అలాంటి మనిషిని నేను, కోపంతో పెరిగిన మనిషిని. నా ముందు అన్యాయం, తప్పు తీవ్రత ఎక్కువ ఉంటే సహనం సహించలేను అంతే. సో ఆటోమేటిక్గా నా రియాక్షన్ ఎలా ఉంటుంది, మీకు అన్నారు కదా రక్షకుడు, భారతీయుడు ఇలాంటి సినిమా చూసి వచ్చినవాడిని కదా. టక్కున ఆటోమేటిక్ ముందు యాక్షన్ మూవీ స్టార్ట్ అవుతుంది, తర్వాత డైలాగ్స్ వస్తాయి. కానీ తర్వాత కాలక్రమేణా అవి తగ్గించుకుని ఆ కోపం, ఎందుకంటే ప్రతి లైఫ్ మ్యాటర్ చేస్తుంది అంటాం కదా, మనకు కొంత నిదానంగా పరిణితి వచ్చేస్తుంది. అబద్ధాలు చెప్తా, మోసం చేయను. దెర్ ఇస్ అ డిఫరెన్స్. మరి అబద్ధం చెప్తే మీ మీద లోజర్ అనే బోర్డు పడేది కాదు కదా. అదే చెప్తున్నా, ఈ పాయింట్ చెప్పాలి. ఇప్పుడు ఆ కాంటెక్స్లో ఆవిడ మీరు కొడతారా, బయట కోపం వస్తే ఏంటంటే ఎక్స్ప్రెస్ చేస్తానన్నా, రివీల్ చేస్తానన్నా, అంతే కదా. దాచుకోను లోపల, ఏదైనా అన్ఫిల్టర్డ్గా ఉంటా, పాట్ బ్రేకర్, కొండ బదులు కొట్టేట్టు ఉంటా, రివీల్ చేస్తా. ఎవరైనా చేసేది అదే. అంటే ఒక మనిషికి ఎమోషన్స్ సరిగ్గా ఉండాలి, లేదంటే ఆడ ప్రాబ్లం ఉన్నట్టే. చాలామంది అంటారు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అన్నిటి జయిస్తాడని. ఈ సొల్లు మాటలు నేను నమ్మను. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, ఇది షిట్ అనుకుంటా. బాధ వస్తే చూపించాలి, ఆనందం ఉంటే చూపించాలి, కోపం ఉంటే చూపించాలి. ఏ ఎమోషన్ క్లియర్గా ఉండకపోతే అన్ఫిల్టర్డ్గా ఉన్నాడు మనిషి అని కాదని ఉద్దేశం. సో అలాంటిది తను నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగిందంటే, మీరు కొడతారా బయట? ఎస్. తర్వాత అడిగారు కొన్ని, అయితే నేను అది మీకు అంతా కటింగ్లో మీకు కనపడదు కాబట్టి తెలియలేదు. యాక్చువల్గా చాలా జరిగింది, 1.5 hours అది మొత్తం అంతా. బట్ ఐ రెస్పెక్ట్ ద జడ్జెస్.